హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్ అండ్ మెంటర్ దివాకర్ సింగ్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే దివాకర్ సింగ్ గారు. నమస్కారం. ఇప్పుడైతే మన భారత్ మొత్తం ఒకటే మాట మాట్లాడుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా సెలబ్రేట్ కూడా చేసుకుంటుంది. మరి ఈ అంశాన్ని మీరైతే ఏ ధోరణితో చూస్తారు? ఈ సక్సెస్కి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఒక రిటాలియేషన్ అంటాం. మన మీద అటాక్ చేసిన తర్వాత ఒక ఆర్మీ కానివ్వండి, లీడర్స్ ఏ విధంగా ప్లాన్ చేసి కరెక్ట్ బేస్ ప్రిసిషన్ అటాక్ అంటాం, యాక్యురేట్గా. అవును. ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ మిలిటెంట్ యాక్టివిటీస్, ఆ పేర్లన్నీ లష్కర్ తోయిబా, మీరు అన్ని పేర్లు తీసుకొని అందరి 9 స్థావరాల మీద మనము ఈరోజు అంటే ప్లానింగ్లో ఇంత ఎక్సలెన్సీ అంటాం. 2 ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ద్వారా ప్లాన్ చేసి దీన్ని సక్సెస్ చేసి ప్రిసిషన్గా అంటే యాక్యురేట్గా ఏవైతే ఈ మిలిటెంట్ స్థావరాలు ఉన్నాయో వాటినే అటాక్ చేస్తూ దాదాపు 70 మంది మిలిటెంట్స్ మీద అటాక్ చేయడం. ఇది ఒక స్టేజ్లో మేము మిమ్మల్ని అటాక్ చేశాము, మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పండి అని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు ఎంటైర్ పాకిస్తాన్కి ఇలాంటి చెప్తే ఏమవుతుంది అనేది ఒక గుణపాఠం నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పీస్ టాక్స్కి ట్రిగ్గర్ మొదలుపెట్టారు. ఇది మాత్రం మన ఆర్మీని, వీళ్ళు ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని మనము కంగ్రాచ్యులేట్ చేయాల్సిన పరిస్థితి. మనందరం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇంత యాక్యురేట్గా, ఇంత ప్లాన్గా, అనుకున్న విధానంగా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. మన ఆర్మీ అచీవ్ చేసింది. దివాకర్ సింగ్ గారు, ఇక్కడైతే మనమైతే సక్సెస్ సాధించాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ వాళ్ళు అంతే పగతో రగిలిపోతూ ఉంటారు. సో మన ఇండియా పైన ఇంకొక దాడి చేయరనేది గ్యారెంటీ అయితే లేదు. సో ఇప్పుడు ఆ దాడికి మనం ఎదుర్కొనేటట్టుగా మనం గట్టిగానే పోటీ ఇస్తున్నా సరే ఎక్కడో ఒక చోట భయం కూడా ఉంటుంది కదా. మరి వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ దాడి చెయ్యొచ్చు, లేకపోతే ఇక్కడితో ఆపేస్తారా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎదురు దాడి చేసే పరిస్థితిలో లేరు. యాక్చువల్గా మీరు ఇఫ్ యు గో బ్యాక్ 2021లో ఎప్పుడైతే అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మూవ్ అవుట్ అయిపోయారో అప్పటి నుంచి వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఆగిపోయింది. అరబ్ కంట్రీస్ ఎంతో కొంత ఎయిడ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా వీళ్ళ యాక్టివిటీస్ చూసి సపోర్ట్ ఆపేశారు. ఒక ప్రొడక్టివ్ నేషన్ కాదు, ఒక వ్యాక్సిన్ కానివ్వండి, ఒక మలేరియా మందు కానివ్వండి, ఏది వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఏంటి? మేము ఇన్ని రోజులు చేసినవన్నీ ఈ యాక్టివిటీస్ రాంగ్. ఇప్పుడు మనము ఇండియాతోటి, చైనా అందరితోటి ఏ విధంగా మనం కొలాబరేట్ అయ్యి రిక్వెస్ట్ చేసుకొని మన ఎకానమీని, మన పీపుల్ చూసుకోవాలనేది లీడర్స్ ఉద్దేశం. అలా ఉండాలి. అది కాకుండా మళ్ళీ అదే ఫండ్ చేస్తూ మిలిటెంట్ యాక్టివిటీస్కి వాళ్ళ ఆర్మీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇండియా లోపలికి ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం అనేది మనకి తప్పనిసరి పరిస్థితిలో, ఇది మనం సీరియస్గా 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడానికి ఐటీలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, స్పేస్ టెక్నాలజీస్లో అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలనే ఒక సీరియస్ దృక్పథంలో వెళ్తున్నప్పుడు మీరు కొంతమంది ముష్కర్లను ఇండియా లోపలి పంపించి, అది కూడా ఇన్నోసెంట్ సివిలియన్స్, ఏదో టూరిజంకి వెళ్ళిన వాళ్ళను మీరు ఇలా టార్గెట్ చేసి మీరు అటాక్ చేస్తే దానికి రిటాలియేషన్ అనేది ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మళ్ళీ ఒకసారి ఈ బ్రెయిన్ ఎక్కడి నుంచి, మెయిన్ కోర్ క్రక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రాకుండా అయ్యే విధంగానే యాక్షన్స్ ఉంటాయి. ఇప్పటికీ చాలాసార్లు వాళ్ళు ట్రై చేశారు. సో ఇలా ఉండదు ఇంకా. ఎందుకంటే ఇండియా అనేది ఒక మైటీ పవర్ అండి. పాకిస్తాన్ ముందు ఇంత ఆర్మీ, మనకి 3 to 4 times ఎక్స్ట్రా ఇన్ఫాంట్రీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. టేక్ ఎనీథింగ్, మనము ఒక 3 to 4 times అలాంటి కండిషన్స్లో వాళ్ళు అటాక్ చేయకూడదు, వాళ్ళు ఆలోచించకూడదు. ఇంకోటి, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి కానీ, వాళ్ళ పబ్లిక్ కానీ, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అలాంటి కండిషన్స్లో లీడర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఎదగడానికి, మనం వీళ్ళతో ఏం లాభపడతాం, ఎక్స్పోర్ట్స్ ఎలా చేసుకుంటామో, ఎయిర్ బేస్ ఎలా షేర్ చేసుకుంటాం, ఇవన్నీ మనం ఆలోచించుకొని వాళ్ళు ముందు రావాల్సింది. ఇప్పుడు ట్రిగ్గర్ చేసిన తర్వాత 0 tolerance టు టెర్రరిజం, అది 140 crores
140 కోట్ల రిలీజియన్ పక్క పెట్టండి, మీరు క్యాస్ట్, క్రీడ్, ఎకానమికల్ అన్ని కండిషన్స్ వాళ్ళు కంప్లీట్గా ఆర్మీకి బ్యాకప్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు అంత తప్పు చేశారు. అవును. సో ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా, సో వాళ్ళు చేసిన తప్పుకు తగ్గట్టుగా ఇద్దరు ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ద్వారా మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్, మిలిటెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అటాక్ చేయడము, ఇది ఒక ఆర్మీ సక్సెస్. మోడీ గారి విజన్, ఆయన ఏ విధంగా చేశారు, ప్లాన్ చేసి టైం తీసుకొని కరెక్ట్గా ఎలా వెళ్ళాలి అంటే నెక్స్ట్ డేనే మనం చాలామంది అటాక్ చేసేయాలి, అట్లా కాకుండా ఒక స్ట్రక్చర్లో చేశారు. ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఇండియన్ పీపుల్ అండ్. ఓకే. ఒక బిజినెస్ అనలిస్ట్గా మీరైతే మన ఎకనమీ పైన ఈ యుద్ధ ప్రభావం ఎంతవరకు పడుతుంది అనుకుంటున్నారు? పడితే మనకి ప్రభావం ఏమైనా ఉంటుందా? నష్టపోతామా, లాభపడతామా? ఎప్పుడైనా వార్ కండిషన్స్ వల్ల మనకి ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. ట్రావెల్ అండ్ టూరిజం ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఇన్ ఎంటైర్ జీడిపి. సో ఇప్పటికే కొన్ని కంట్రీస్ వాళ్ళ సిటిజన్స్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ట్రావెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇండియా, పాకిస్తాన్ కంట్రీస్కి వెళ్ళకండి. ఇంకొకటి, మనము పాకిస్తాన్ ఎయిర్ బేస్ని వాడుకుంటూ మనము ట్రావెల్ ఫ్యూయల్ తగ్గించుకుంటూ మన టారిఫ్ కొద్దిగా బాగుండేది, ఇప్పుడు అది మనకు అక్కడి నుంచి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏంటంటే దీనికి ఒక టైం బీయింగ్ మనకు పెయిన్ ఉండొచ్చు. తప్పకుండా మీరు అడిగిన యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ బిజినెసెస్ ఇంపాక్ట్ అవుతాయి, లోయర్ సెక్షన్స్, డైలీ వేజెస్ వాళ్ళందరికీ కొద్ది ఇష్యూస్ రావచ్చు. కానీ ఇప్పుడు ఈ కండిషన్ ఎవరు ట్రిగ్గర్ చేశారు? ట్రిగ్గర్ చేసిన తర్వాత మీరు వేరే ఆప్షన్ ఉండదు, మీరు ఇంకా అలో చేస్తే ఇంకోటి చేస్తారు. అవును. సో ఇది కంప్లీట్ తప్పు పాకిస్తాన్ది. ఇప్పటికైనా వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు పీస్ టాక్కి ముందుకు వస్తున్నారు, ట్రిగ్గర్ చేసుకొని వాళ్ళు మొత్తం వాళ్ళ యాక్టివిటీస్ని మార్చుకొని హార్డ్ వర్క్, ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ యాజ్ ఎ నేషన్, లేదంటే మేము రిటాలియేట్ చేస్తాం, మేమేదో చేస్తామని అనుకుంటే భారతదేశానికి కొద్దిగా ఎకనామిక్ లాస్ కావచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం కంప్లీట్గా వాళ్ళు ప్రపంచ పటంలో నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రజలు నిర్ణయించుకోవాలా ఎలాంటి లీడర్స్ ఏం డిసిషన్ తీసుకుంటున్నారు, తప్పు వాళ్ళ సైడ్ ఉందని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు పీస్ టాక్స్ చేసుకొని ఇప్పటి నుంచి యాక్టివిటీస్ అన్ని రెడ్యూస్ చేయాలి. సో ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ పీపుల్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఆర్ రెడీ టు ఎనీ లెవెల్ ఆఫ్ అటాక్. అండ్ మనకు అంటే ఒక సైంటిఫిక్గా మీరు బేరీజ్ వేసుకుంటే ఎప్పుడైతే యుద్ధాలు అవుతాయో శక్తి బేరీజ్ వేసుకుంటారు. మనము ప్రతి ఒక్క ఏరియాలో మనము వాళ్ళకు 3 times 3 వంతులు, అంటే వాళ్ళకి 100 ఉంటే మనకు 300, ఆ విధంగా మనం ఉన్నాము. వీఆర్ ఏ స్ట్రాంగ్ ఫోర్స్. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.